ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. ఈ వాక్యంలో మనము 2 పదాలను అండర్లైన్ చేసుకుందాం. ఒకటి సమాధానము, ఒకటి ఆశీర్వాదము. మరి యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి, తన ప్రజలు ఈరోజు మనము సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. కొంతమందికి ఎంతో డబ్బు ఉంటుంది, ఎంతో ఆస్తి ఉంటుంది, కానీ సమాధానం ఉండదు. కొంతమందికి మరి ఎన్నో కష్టాలు, నష్టాలు అన్నీ ఉంటాయి, కానీ అనుభవించలేని పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం లేకుండా ఉంటుంది, సమాధానం లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, తన ప్రజలకు సమాధానం కలుగచేసి. మరి సమాధానం లేక కోల్పోతున్న వారు తన ప్రజల లిస్టులో ఉన్నామా లేదా అన్నది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. తన ప్రజలకు అంటే తనను ప్రేమించు వారికి, తమ ఆజ్ఞలను గైకొను వారికి, తమతో ఎప్పుడు కూడా మరి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవారు ఆయన బిడ్డలుగా ఆయన ఎంచుకుంటాడు. కాబట్టి మరి తన ప్రజలమైన మనము ఎప్పుడైతే ఆయనతో సన్నిహితంగా ఉంటామో, ప్రేమిస్తామో, ఆజ్ఞలను ఒబే చేస్తామో, ఆయనకి దగ్గరగా జీవిస్తామో, మనము ఆయన ప్రజలంగా పిలువబడతాము. అప్పుడు మనకి సమాధానం కలుగచేసి ఇంకా ఏమంటున్నాడు, ఆశీర్వదిస్తా అంటున్నాడు. దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు. కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఆమేన్ చెప్దాం. మే ది లార్డ్ బ్లెస్ us and give us peace.